చాలా మంది ఆడపిల్లలు ఏంటి అంటే పీరియడ్ టైంలో వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది మేడం. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది నార్మలా కాదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. జనరల్‌గా మన బాడీలో అనేది చాలా వరకు వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్‌గానే ఉంటుంది. అంటే చాలా మందికి పీరియడ్ టు పీరియడ్ మధ్యలో వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్సెసివ్‌గా అవుతూ ఉంటుందన్నమాట. అది వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి లూబ్రికేషన్‌గా ఉపయోగపడుతుంది. అంటే స్పెర్మ్ లోపలికి వెళ్ళడానికి, భార్యాభర్తలు కలుసుకోవడానికి అట్లా మనకి ఓవ్యులేషన్ టైంలో అది ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ వైట్ డిశ్చార్జ్ అనేది చాలా నార్మల్. కొంతమందికి చాలా ఎక్సెసివ్‌గా అవుతుంటుంది. అంటే అండర్‌వేర్ తెల్లబడిపోవడం అవన్నీ చూసి భయపడుతూ ఉంటారనమాట. ఇట్లాంటి వైట్ డిశ్చార్జ్ అనేది న్యాచురల్‌గా మన బాడీ అనేది ప్రెగ్నెన్సీ రావడానికి ఉపయోగించుకునే మెకానిజం. అట్ ద సేమ్ టైమ్ ఈ వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్‌గా ఉన్నప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాని కూడా బయటికి పంపించేస్తుంది. అది వైట్ డిశ్చార్జ్‌లా మనకి బయటకొస్తుందనమాట. సో, ఏది అబ్నార్మల్, దేనికి మనం కంగారు పడాలి. ఓకే. ఈ వైట్ డిశ్చార్జెస్‌తో పాటు మీకు ఇచ్చింగ్ గాని, విపరీతమైన దురద గాని ఉండడము, లేదు అంటే కలర్ చేంజ్ అంటే తెల్లగా కాకుండా పసుపు పచ్చగా గాని, లేదు రెడ్డిష్‌గా గాని, పింకిష్‌గా గాని, లేదు గ్రీనిష్‌గా గాని, లేదు నురగ నురగగా వస్తుంది వైట్ డిశ్చార్జ్ అనేది. కర్డ్ రూపంలో అంటే కొంచెం తెల్లది గట్టి గట్టిగా ఉన్నట్టు ఏమైనా కనిపిస్తుంది. కొంతమందికి స్మెల్ వస్తుందన్నమాట. సో, కొంతమందికి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇరిటేషన్, స్మెల్ అనేది ఎక్కువ అవుతుంది. సో, ఈ పర్టిక్యులర్ కండిషన్స్ అనేవి ఉంటే దీన్ని మనం ఇన్ఫెక్షన్‌గా పరిగణించడం అనేది జరుగుతుంది.